ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ జరుగుతోంది. మూడవసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరుగుతున్న ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలపై చర్చిస్తున్నారు. కీలక పాలనాపరమైన అంశాలపై సమాలోచనలు చేస్తున్నారు. 2029 ఎన్నికలే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై చర్చ జరిగే అవకాశం ఉంది. కేబినెట్ భేటీలో ఎలాంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోబోతున్నారనే దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఢిల్లీలో కేంద్ర కేబినెట్ భేటీ అయితే కొనసాగుతుంది. అయితే మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మోదీ ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంలో ఈ భేటీకి మరింత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. అయితే ఈ భేటీలో ఎలాంటి కీలక అంశాలను చర్చించబోతున్నారు? ఈ డీటెయిల్స్ కి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఏవే స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, ఈ కేబినెట్ భేటీలో ఏ అంశాల గురించి పూర్తిగా చర్చ జరగబోతుంది? ఇప్పటి వరకు ఏ అంశాలను తీసుకురాబోతున్నారు? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ 12 సంవత్సరాల కేబినెట్ సమావేశమైంది. కేబినెట్ మంత్రులంతా కూడా ఆయనకు లేచి నిలబడి చప్పట్లతోటి ఆయనకు గౌరవించారు. దేశంలో నెహ్రూ తర్వాత అత్యధిక లాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ గా ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ గతంలో నెహ్రూ ఒకవైపు 47 నుంచి 52 వరకు నామినేటెడ్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. కానీ ఇటు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ గా 12 సంవత్సరాలు నాన్ స్టాప్ గా ఉన్నారని ఒక రికార్డు నెలకొల్పారని భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అంతా కూడా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా ఉత్సవాలు చేసుకుంటున్నారు. ఆయన హయాంలో జరిగినటువంటి అభివృద్ధి పనులను గుర్తు చేసుకుంటూ ఉన్నారు. దేశవ్యాప్తంగా ఒకవైపు బీజేపీ శ్రేణులంతా కూడా ఇదే విషయాన్ని గుర్తు చేసుకుంటూ పండుగ ఉత్సాహ వాతావరణంలో పండుగ నిర్వహించుకుంటారు. అనేక గుళ్లలో, దేవాలయాల్లో, చర్చిల్లో, మసీదుల్లో ప్రత్యేకంగా ప్రార్థనలు చేసి ఆయన కోసం పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. దీంతో ఇటు నరేంద్ర మోడీ వైపు ప్రైమ్ మినిస్టర్ గా రికార్డు నెలకొల్పడంతో కూడా ఆయనకు ఎన్డీఏ కూటమి నేతలంతా కూడా ఈ రోజు అభినందించున్నారు. ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీలన్నీ నేతలందరూ కూడా ఢిల్లీకి చేరుకున్నారు. ఇటు ఏపీ సీఎం టీడీపీ అధినేత ఇటు చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ చేరుకున్నారు. అంతా కూడా నరేంద్ర మోడీని కలిసి అభినందించనున్నారు. ప్రధానంగా దేశంలో వైపు 2014లో ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ ఒకవైపు నాన్ స్టాప్ గా 3వ టర్మ్ కూడా ప్రైమ్ మినిస్టర్ గా కొనసాగుతూ ఉన్నారు. ఆయన నేతృత్వంలో దేశంలో సాధించిన ప్రగతి కావచ్చు, రానున్న రోజుల్లో చేయాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలి, అంతర్జాతీయంగా భారత్ ను ఒక ప్రభావవంతమైన దేశంగా, అభివృద్ధి పదంలో ముందుకెళ్లే దేశంగా తీసుకెళ్లడంలో ఆయన కృషి చేస్తున్నారని చెప్పేసి కూడా ఎన్డీఏ నేతలు మాట్లాడుతున్నారు. ఇలాంటి క్రమంలో ఆయన చేసినటువంటి విధానాలపైన, పరిపాలన గుర్తు చేసుకుంటూ దేశంలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలపైన, అనేక రకాల అభివృద్ధి విషయాలపైన, దేశంలో పోర్టులు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, ఇటు హైవేలు కావచ్చు, ఇటు రైల్వే స్టేషన్లు కావచ్చు, పెద్ద ఎత్తున కూడా మోడీ హయాంలో అభివృద్ధి జరుగుతుంది. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. మండి మాఫియాను ఒకవైపు సంబంధించి అడ్డుకట్ట వేశారు. అనేక అంశాలకు సంబంధించి మాట్లాడుతున్నారు. సంక్షేమానికి పెద్దపీట వేశారని చెప్పేసి ఎన్డీఏ పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా మాట్లాడుతున్నారు. ఇలాంటి క్రమంలో ఆయనను అభినందిస్తూ సెంట్రల్ కేబినెట్ ఈ రోజు లేచి నిలబడి ఆయనకు గౌరవంగా వైపు అభినందనలు తెలిపారు. ఆ తర్వాత వివిధ ఎజెండా ప్రకారం వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై భవిష్యత్తులో తీసుకోవాల్సిన ఇష్యూస్ పైన ఆయనతో ఈ సమావేశంలో చర్చించి కేబినెట్ ఒక తీర్మానం అయితే చేయనున్నది. రైట్ స్వామి, థ్యాంక్ యూ.